హలో అండి. ఇప్పుడు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము కొంచెం, బీన్స్ ఒక 6 ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, క్యారెట్ ముక్కలు కొన్ని, 2 ఉల్లిపాయలు చిన్నవిగా కట్ చేసుకోవాలి, ఫ్రోజన్ గ్రీన్ పీస్ కొన్ని, 2 పచ్చిమిరపకాయలు చిన్నవిగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అది కాస్త వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. 8 తెల్లుల్లి ఇలా తొక్క తీసి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాబేజ్ తురుము వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కాసేపు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ తొందరగా వేగుతాయి, అందుకే ముందు వేయకూడదు. ముందుగా వేసినవి కాస్త వేగిన తర్వాత ఈ గ్రీన్ పీస్ వేసుకుంటే మాడకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు తొందరగా వేగుతాయి. దీన్ని ఇప్పుడు ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. బాగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా చేసుకొని పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ సరిపడంత వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అంతే అండి, వెజ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వంటతో కలుసుకుందాం.